ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాస్ ఇచ్చిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము సెషన్ 73 చెప్పుకుంటున్నాం. ఈ రోజున మనము భగవద్గీత 26వ శ్లోకం నుంచి 35 శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు క్లాస్ యొక్క టైటిల్ పేరు కలియుగములో భగవంతుణ్ణి ఎలాగ తెలుసుకోవాలి. హరే కృష్ణ. సో 26వ శ్లోకం ఎవరైనా చదవచ్చు. हरे कृष्ण गुरुजी। హరే కృష్ణ. अन्ये तु अन्ये तु एवम् अजानन्तः श्रुत्वान्येभ्य उपासते ते अपि च अतितरन्ते तरन्तेव मृत्युं श्रुतिपरायणः। हरे कृष्ण। హరే కృష్ణ. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించడం మొదలు పెడతారు. ఇలా భక్తిలో మహాత్ముల దగ్గర శ్రవణం చేయడం చేత వారు కూడా క్రమక్రమముగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. మరి 25 శ్లోకంలో ఏం చెప్పారు? ఎవరు చదువుతారు? 25 శ్లోకం ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర? భగవద్గీత 25 శ్లోకం నేను చెప్పుకున్నాను క్లాస్లో. हरे कृष्ण प्रभु जी। హరే. ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ఉమ్. अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन च परे। ఒకసారి అనువాదం కూడా చదవండి. భాష్యమా ప్రభుజీ? కాదు, అనువాదము. అనువాదం. పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఉమ్. ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను తమయందే దర్శింతురు కదా. సో దానికి ఇప్పుడు కంటిన్యూషన్గా 26 శ్లోకాలు చెప్తున్నారంటే ఇంకా కొందరు అంటే వీళ్ళు హయ్యర్, వీళ్ళు అంటే ఇప్పుడు 26 శ్లోకంలో హయ్యర్ కాన్షియస్నెస్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా కొందరు
ఈ ఆధ్యాత్మిక మార్గం గురించి తెలవని వారు వాటి గురించి ఇతరుల దగ్గర వింటారు, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించడం మొదలు పెడతారు. ఇలాగా భక్తిలో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, శ్రవణం అంటే కేవలము వినటం. ఇప్పుడు మీరు ఎవరైతే వింటున్నారో వీరు శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. ఈ రోజు మనం అనుకున్న టైటిల్కి కలియుగంలో భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి అంటే, మహాత్ముల దగ్గర నుంచి శ్రవణం చేయటం ద్వారా, వైష్ణవుల దగ్గర మనం భగవద్గీత భాగవతము వినటం ద్వారా, ఆ విధంగా మనము కలియుగములో భగవంతుని మనము తెలుసుకోగలుగుతాము. అంటే ఎటువంటి అర్హత లేకపోయినా ఈ కలియుగంలో అతను ఏ కులములో పుట్టినా, ఏ మతములో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా కూడా అతనికి ఎటువంటి భక్తి అనే భావం లేకపోయినా కూడా కేవలం శ్రవణము ద్వారా, ఎక్కడి నుంచి అండి? మహాత్ముల దగ్గర నుంచి, ఒక ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి ఎవరైతే శ్రవణం చేయగలుగుతారో, ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, ఈ విధంగా ప్రవచనాలు వినటము, క్లాసులకు అటెండ్ అవ్వటం, దీని ద్వారా వారు క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు అని చెప్తున్నారు అనమాట. సో ఒక్కసారి భాష్యాన్ని ఏ విధంగా రచించారు ఒకసారి చదవండి. శ్రీల ప్రభుపాదారి భాష్యంకి ఒకసారి చక్కగా చదివే ప్రయత్నం చేయండి. శ్రీ శ్రీ ప్రభుపాదికి జై ప్రభుజీ, ప్రభుపాద భాష్యానికి జై. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదికి ఇచ్చే, శ్రీల ప్రభుపాదారి భాష్యంకి, శ్రీల గురుదేవుకి జై. జై. ఆ, నవీన సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దాదాపుగా విద్య లేని కారణంగా ఈ శ్లోకం ప్రత్యేకంగా నవీన సమాజానికే చెందుతుంది. ఉమ్, కొందరు జనులు నాస్తికులుగా లేదా నిర్విశ్వవాదులుగా లేదా తత్వాదికులుగా కనిపించినా నిజానికి వారికి తాత్విక జ్ఞానమే ఉండదు. ఉమ్, ఇక సామాన్య మానవుడు సజ్జనుడైతే శ్రవణం ద్వారా పురోగతికి అవకాశం ఉంటుంది. ఈ శ్రవణ పద్ధతి చాలా ముఖ్యమైనది. నవీన ప్రపంచంలో కృష్ణ భక్తి భావన ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు వినడానికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఒక్క నిమిషం ఎందుకంటే మాట్లాడు. ఒక్క నిమిషం. శ్రవణానికి శ్రీ చైతన్య మహాప్రభు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే సాధారణ మనుషులకు సంబంధించినంత వరకు అతను సజ్జనుడైనచో శ్రవణము ద్వారా పురోగతి నొందుటకు అవకాశం కలదు. అట్టి శ్రవణ విధానం అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ చూడండి, పరీక్షిత్ మహారాజు కూడా భాగవతాన్ని ఆయన 7 రోజులు శ్రవణము చేసి ఆయన భగవద్ధామ వెళ్ళాడని మనం చెప్పుకున్నాం. అందుకని ఎటువంటి అర్హత లేకపోయినా కూడా శ్రవణము ద్వారా మనము భగవద్ధామని చేరుకోవచ్చు, ఈ జనన మరణ సంసారాన్ని దాటవచ్చు. అలాగే చైతన్య మహాప్రభు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చాలా చాలా చక్కగా ఆయన ఒక శ్రవణ విధానానికి మిక్కిలి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. కంటిన్యూ చేయండి మాతాజీ. మాతాజీ కంటిన్యూ. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. ఎందుకంటే సామాన్య మానవుడు ప్రామాణిక మూలము నుండి వింటే, ముఖ్యంగా శ్రీ చైతన్యులు ననుసరించి అతడే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే దివ్య నాదాన్ని వింటే పురోగమిస్తాడు. అందుకే జనులందరూ ఆత్మదర్శులు నుండి వినడం వలన కలిగే లాభాన్ని తీసుకొని క్రమంగా ప్రతిదాన్ని అర్థం చేసుకోగలగాలి. భగవతారాధన అప్పుడు నిస్సంశయంగా జరుగుతుంది. ఈ యుగంలో నిమిషం మాతాజీ. ఇక్కడ చాలా క్లియర్ చెప్పారు. ఏం చెప్పారంటే ప్రామాణికులైన దగ్గర నుంచి శ్రవణం చేయమన్నారు. మన క్లాస్లో ప్రశ్న, ప్రామాణికులు అంటే ఎవరు? గురు పరంపరలో గురువులు ప్రభుజీ. Yes. గురు Yes. పరంపరలో ఉన్నవారు. ఆ గురువుకి గురువు ఉండాలి. ఆ గురువు ఉండాలి. అయ్యా మీ గురువు ఎవరంటే, నాకేంటి గురువు, నేనే గురువుని అన్నవారు ఎప్పుడు కూడా ప్రామాణికులు కాదు. అందుకనే మనకి చైతన్య మహాప్రభు కానీ మన ఆచార్యులందరూ ఏం చెప్తారంటే, మీరు
ప్రామాణికమైన గురువుల దగ్గర నుంచి కాకుండా వేరే వారి దగ్గర నుంచి మీరు భగవద్గీత భాగవతాలు శ్రవణం చేయకండి అని చెప్పారు. ఇంకా చెప్పండి, శ్రీల ప్రభుపాద చాలా డైరెక్ట్ చెప్పారు, మన మన సాంప్రదాయాన్ని కాకుండా వేరే సాంప్రదాయం వాళ్ళు చెప్పినటువంటి క్లాసులు కానీ ప్రవచనాలు వినొద్దని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే డైవర్ట్ అయిపోతారు, అంటే తత్వం అనేది సరిగ్గా అర్థం కాదనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మదర్శులు అంటే ఏంటి? ఆత్మదర్శులు అంటే ఆ, వారికి వారి గురించి వారు తెలుసుకున్నారు. ముందు మన గురించి మనం తెలుసుకుంటేనే తర్వాత పరమాత్మ గురించి తెలుసుకునేది. వీరిని ఆత్మదర్శులు అంటారనమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆత్మ సాక్షాత్కారం జరిగింది, ఒక వ్యక్తి ఆత్మ దర్శనం చేసుకున్నాడు, అదే వ్యక్తి పరమాత్మను దర్శనం చేసుకున్నాడు, ఆ వ్యక్తికి భగవంతుడి దర్శనం కూడా అయింది. అటువంటి ప్రామాణికమైన వ్యక్తి నుంచి గనక మనము ఈ యొక్క శ్రవణం చేయటం ద్వారా, శిక్షణ చేయటం ద్వారా ఏమవుతుంది, మనకు కూడా అటువంటి భాగ్యం లభిస్తుంది. అందుకని ఎవరి దగ్గర నుంచి పడితే వారి దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా వినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సాంప్రదాయంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఒక మహామంత్రాన్ని జపం చేస్తాము మనము. అంటే ఆ, మన గురువులు కూడా చేశారు కదా, వారి గురువులు కూడా చేశారు కదా. అంటే ఎప్పుడైతే మన ఆచార్యులు ఏదైతే చేశారో అదే కూడా మనం అనుసరిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్ అలాగా చైన్ సిస్టంలో జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాదండి, నేను ఎందుకు ఇలా చేయాలి, నేను డిఫరెంట్ చేస్తా, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చేస్తాననుకోండి, ఈ మంత్రము తప్పేమీ లేదు, ఈ మంత్రంలో పాపమేమీ లేదు, ఈ మంత్రం కూడా జపం చేయొచ్చు. కానీ మన ఆచార్యులు ఏం చేసామనుకోండి, మనకి ఎటువంటి డైవర్షన్ లేకుండా మనకు అలా బ్లెస్సింగ్స్ అందుతాయి. అదే మనం డిఫరెంట్ చేసామనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. విధి చాలా పవర్ కదా. అలాగే ఈ బొట్టు ఇలా ఎందుకు పెట్టుకోవాలండి, నేను కొద్దిగా క్రాస్గా పెడతా, నేను డిఫరెంట్ అన్నారనుకోండి, అలా కుదరదు. అరే 4 నియమాలు అంటారు ఏంటండి, ఉల్లిపాయ శాకాహారమే కదండి, అరే వెల్లుల్లిపాయ శాకాహారం కదండి, అరే కాఫీ టీ తాగి తప్పే ఉంది చెప్పండి, మరీ దూరం కాకపోతే అన్నారనుకోండి, అలా ఉపయోగం లేదు. అంటే మన ఆచార్యులు ఏం చేశారో మనం కూడా అలాగా చేసినప్పుడే, మన ఆచార్యులు చేసిన వాటిని మనం అనుసరించినప్పుడే, మన ఆచార్యులు ఆచరించిన దాన్ని మనం కూడా ఆచరించినప్పుడే మనకి వారి యొక్క ఆశీర్వచనం దొరకటం వల్ల మనము ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని సాధించగలము. కంటిన్యూ చేయండి తల్లి. ఈ యుగంలో ఎవ్వడు తన స్థితిని మార్చుకోవలసిన అవసరము లేదని, కానీ పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞాన ప్రయాసను విడిచిపెట్టాలని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. భగవద్ విజ్ఞానాన్ని కలిగిన వారికి మనిషి దాసుడయ్యే పద్ధతిని నేర్చుకోవాలి. ఎవడేని విశుద్ధ భక్తుణ్ణి ఆశ్రయించేటంత భాగ్యవంతుడై ఆయన నుండి ఆత్మానుభూతిని గురించి విని ఆయన అడుగుజాడలను అనుసరిస్తే క్రమంగా విశుద్ధ భక్తిని స్థితికి వస్తాడు. ప్రత్యేకంగా ఇక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత బాగా చెప్పారు చూడండి. ఒక భగవతత్వ విజ్ఞానము కలిగిన మహాపురుషులకు దాసుడు కావలసి ఉన్నది. ఎవరు భగవతత్వ కలిగిన మహాపురుషుడు అంటే వాళ్ళే వైష్ణవుడు, వాళ్ళే వైష్ణవ గురువులు. అటువంటి వారికి ఏం కావాలి, దాసుడు కావాలంట. అందుకే మనకేం చెప్తారంటే దాసాన దాస అంటారు, అంటే నేను దాసుడికే దాసుడిని, అంటే గురువు కృష్ణుడికి దాసుడు, ఆ గురువుకి నేను దాసుడిని. వైష్ణవుడు దాసుడు, ఆ దాసుడు నేను దాసుడిని. ఇది చాలా చాలా చైతన్య మహాప్రభు చాలా చక్కగా ఎన్నో సందర్భాలు చెప్తారనమాట. ఇలాగా మనము భావన ఉండటం వల్ల, నేను దాసుడిని అనే భావం ఉండటం వల్ల మనకి ఎక్కడ అహంకారము అహం అనేది లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మనం జీవించగలుగుతాం. అప్పుడే మన హృదయంలో ప్రేమ అనేది ఉద్భవిస్తుంది. అప్పుడు దాకా ప్రేమ అనేది ఉద్భవించదు అనమాట. ఆ దాసత్వంలోనే ప్రేమ వస్తుంది. నేను దాసుని ఏంటండి,
నేను కూడా జపం చేస్తున్నా కదా, నేను గురువుని కదా, నేను యజ్ఞాలు చేస్తున్నాను, హోమాలు చేస్తున్నాను, నాకేంటి, నాకు హరినామ దీక్ష అయిపోయింది, బ్రాహ్మణ దీక్ష అయిపోయింది, టెంపుల్ కట్టాను, గోశాల కట్టాను, నాకేంటి ఫాలోవర్స్ ఉన్నారు అనుకున్నారు అనుకోండి, అక్కడ హృదయంలో ప్రేమ అనేది రావడం కష్టం. ఎందుకంటే ఎవరి హృదయంలో అయితే అహంకారం ఉంటుందో వాళ్ళ హృదయంలో కృష్ణ భగవానుడు ఉండడు. అందుకని ఈ దాసత్వం అనేది చాలా గొప్పదనమాట. అందుకని ఏం చెప్తున్నారంటే, ఒక మంచి భగవతత్వ విజ్ఞానమును కలిగినటువంటి వాడు, జ్ఞానమే కాదు విజ్ఞానాన్ని కలిగిన వాడు, అటువంటి వాడికి దాసుడు కావలసి ఉన్నది. శుద్ధ భక్తుని శరణమును పొంది ఆయన ద్వారా ఆత్మానుభవమును గూర్చి శ్రవణము చేసి ఆయన అడుగు జాడలను అనుసరింపగలిగినంతటి అదృష్టమునచో మనుషుడు క్రమముగా శుద్ధ భక్తుని స్థాయికి చేరగలడు. చెప్తారు కదా, మనం ఎవరితో ఉంటే వారి అటువంటి గుణాలే మనకు వస్తాయి, ఎవరితో ఉంటే అటువంటి లక్షణాలు వస్తాయి, మనం ఎవరితో ఉంటే అటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతాం. అందుకని ఒక ఒక శుద్ధ భక్తుని గనక మనం అనుసరించామనుకోండి, ఒక శుద్ధ భక్తుని శరణం పొందామనుకోండి, మనకేమొస్తుంది? శుద్ధ భక్తి వస్తుంది. అందుకే గురువుని మనము ఎంచుకునే ముందు మనము కొన్ని క్వాలిటీస్ చూడాలి. ఏంటి క్వాలిటీస్ అంటే, ఆయన టెంపుల్ ప్రెసిడెంటా, 10 టెంపుల్స్ కట్టాడు, అది కాదు క్వాలిటీస్. అతను జీవితాన్ని శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణముగా త్యాగం చేసిన వాడై ఉండాలి. అతను సంపూర్ణంగా నియమ నిబంధనలు పాటించేవాడై ఉండాలి. ముఖ్యంగా అతనికి ప్రేమ ఉండాలి. ఎవరి పట్ల? సర్వజీవుల పట్ల. ముఖ్యంగా ఈ సమాజం నుండి భౌతికమైన వ్యక్తులు మందిరంకి వస్తూ ఉంటారు. వచ్చిన రోజు ఎవరు డివోటీస్ అయిపోరు. కొత్త వారితో కూడా ప్రేమతో ప్రచారం చేస్తూ ప్రేమగా అందరికి కూడా భక్తిని పంచాలి. శాస్త్రం మీద పట్టు ఉండాలి. వారు శిక్షణ ఇస్తే, వారు గనక ప్రవచనం చెప్తే అజ్ఞాని కూడా జ్ఞానిలాగా అవ్వాలి. అంటే లేమని అంటారు కదా, ఎటువంటి నాలెడ్జ్ లేని వాడు కూడా అర్థమయ్యేలా ఉండాలి. అరే మీరు భలే చెప్తారండి, అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు అంటూ ఉంటారు చూసారా, అలా ఉండాలి. అటువంటి వ్యక్తిని మనము ఒక గురువుగా స్వీకరించాలి. అంతేగాని అంగులు ఆర్భటాలు ఏంటి అవి అనేది ఎప్పటికీ కూడా ఆ, గురుతత్వం అనేది కాదనమాట. అందుకని ఇక్కడ మనం ఏంటి ప్రాక్టికల్గా చూడాలి. ప్రాక్టికల్గా చూసి అటువంటి మంచి గుణాలు ఉన్న వారి దగ్గర మనము శిష్యరికం తీసుకోవాలి, వారికి శరణాగతి పొందాలి. అటువంటి శరణాగతి కనుక పొందితే గనక శుద్ధ భక్తుని స్థాయికి చేరవచ్చు. కంటిన్యూ చేయండి మాతాజీ. ప్రత్యేకంగా ఈ శ్లోకంలో శ్రవణ పద్ధతి గట్టిగా ఉపదేశించబడింది. అది చాలా యుక్తంగా ఉన్నది. సామాన్య మానవుడు నామమాత్ర తాత్వికులంతా సమర్థుడు కాకపోయినా ప్రామాణిక వ్యక్తి నుండి శ్రద్ధగా వినడం అనేది సంసారాన్ని దాటి భగవద్ధామాన్ని చేరడానికి అతడికి తోడ్పడుతుంది. హరే కృష్ణ. అర్థమైంది కదా, కలియుగములో భగవంతుని మనము ఎలా చేరుకోగలమంటే ఈ విధంగా శ్రవణము ద్వారా. ఎవరి దగ్గర నుంచి శ్రవణం చేయాలి? ఒక ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి శ్రవణం చేస్తే అతనికి ఎటువంటి యోగ్యత లేని వాడైనా కూడా, ఎటువంటి యోగ్యత లేని వాడని, ఎటువంటి చదువు ఏమి లేని వాడైనా సరే కూడా అతను చక్కగా ఏంటి ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటుతాడు, భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఎప్పుడు? ఈ యుగంలోనే, ఈ జన్మలోనే. మరి వాల్మీకి అంతకు ముందు ఆయన ఒక బోయేవాడు. ఆయన ఎవరికి శరణాగతి పొంది ఆయన వాల్మీకి అయ్యాడు చెప్పండి? భగవంతునికి కాదు, నారద మునిందరు. నారద ముని గురువు. అంటే ఆ ఒక్క బోయవాడు అంటే జంతువులను హింసించి, అతను జంతువులను చంపి వాటిని అమ్మి వాటి ద్వారా కుటుంబాన్ని పోషించేవాడు అనమాట. అటువంటి వాడికి నారదుల వారు, అయ్యా నువ్వు చేసే తప్పునైనా నీకు పాపం వస్తుందని చెప్పటం, నీ పాపములో మరి నీ కుటుంబ సభ్యులు భాగం తీసుకుంటారా అని అడగటం, ఈయన ఇంటికి వెళ్ళాలి కుటుంబ సభ్యులు అడిగితే నీ పాపానికి మేము తీసుకుంటావా అని చెప్పటం, దాంతో ఆయనకి వైరాగ్యం వచ్చి
నారద వారు శరణాగతి పొందటం, ఆ తర్వాత ఆయన వాల్మీకిగా అయిపోవటం, సాక్షాత్తు ఆ, భగవంతుడి యొక్క సతీమణి సీతాదేవి ఒక వాల్మీకి ఆశ్రమంలో కొంతకాలం ఉందని మనం వాల్మీకి రామాయణం ద్వారా తెలుసుకున్నాం మనం. చూసారా? అంటే ఎలాగ చెప్పండి, అంటే గురువు యొక్క శక్తి చూసారా ఎంత గొప్పదో. గురువు యొక్క శక్తి అంటే ఎప్పుడు కూడా భగవంతుడు తన తన భక్తులకి కీర్తినివ్వడం కోసం అలా చేస్తూ ఉంటారు. జనరల్గా సీతమ్మ తల్లికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది ఒక లీల అన్నమాట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం, కీర్తినివ్వడం కోసం, సమాజం వాళ్ళ గురించి బాగా చెప్పుకోవడం కోసం లీలలు చేస్తూ ఉంటాడు అనమాట. అటువంటి లీలలో ఇది కూడా ఒక లీల అనమాట. అరే ఒక బోయవాడు వాల్మీకి అయ్యాడు అంటే ఈ రోజు రామాయణం ఏమిటి ప్రమాణం అంటే వాల్మీకి రామాయణమే ప్రమాణం. ఇంకో రామాయణికి ప్రమాణం లేదు అసలు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలోనే ఉన్నది ఉన్నట్టుగా, అంటే యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా ఉంటుందన్నమాట. వేరే వేరే రామాయణాల్లో రకరకాలుగా రాస్తూ ఉంటారు. అందుకని ఎవరైనా కూడా ఈ కలియుగంలోనే భగవంతుని తెలుసుకోవచ్చు, ఈ కలియుగంలోనే మోక్షాన్ని పొందవచ్చు, ఈ కలియుగంలోనే భగవద్ధామ వెళ్ళొచ్చు, ఈ జన్మలోనే ఈ జన్మలోనే కూడా వెళ్ళొచ్చు. ఎలా అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించి ఆ ప్రామాణికుడి శరణాగతి పొంది ఆ ప్రామాణికుడి దగ్గర నుంచి శ్రవణము చేస్తూ శాస్త్రం నేర్చుకుంటూ భక్తి చేస్తూ ఉంటే గనక తప్పకుండా ఎవరైనా కూడా ఈ జన్మలోనే భగవద్ధామానికి చేరవచ్చు. హరే కృష్ణ. సో 27వ శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విది భరతర్షభ. హరే కృష్ణ. హరి బోల్. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగం వలనే ఉన్నాయని నీవు తెలుసుకునము. అంటే ఈ సమస్త చరాచర ప్రాణులు అన్ని యొక్క ఈ సృష్టి మొత్తం కూడా ఎలాగంటే క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క సంయోగం వల్లనే. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మీకు అడుగుతున్న ప్రశ్న, క్షేత్రము అంటే ఏంటి? దేహం శరీరం. ప్రభుజీ. దేహం దేహము. ప్రభుజీ. వెరీ గుడ్. క్షేత్రజ్ఞుడు అంటే ఆ ఆత్మ దేహానికి పరమాత్మ. భగవంతుడు. తెలిసిన శరీరం తాత్కాలికము, ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. తెలుసుకున్నవాడు కదా. అలాగే ఆ, అలాగే ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా క్షేత్రజ్ఞులు అవుతారు. ఓకే. అలాగా అంటే ఈ యొక్క సృష్టి మొత్తం ఈ సమస్త ప్రాణులన్నీ కూడా ఈ యొక్క దేహము మరియు ఆత్మ సంయోగం వల్లనే ఉన్నాయని తెలుసుకోవాలి. ఇది చాలా క్లియర్గా కూడా. అంతేగాని ఈ సమస్త ప్రాణులన్నీ కూడా వేరు కాదు. 28వ శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం య పశ్యతి న పశ్యతి. హరే కృష్ణ. హరే కృష్ణ. సమస్త ప్రాణులలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసిన వాడే మరియు ఆ రెంటిని కూడా నశ్వరమైన శరీరములో అనస్వరమైన వాటిగా చూసిన వాడి నిజముగా చూసినట్టు. అంటే ఇంకా చెప్పాలంటే ఎలా అంటే చక్కగా సర్వదేహమునందు ఆత్మను కూడి ఉండి పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందరి ఆత్మని పరమాత్మలు ఇరువురిని కూడా ఎన్నడూ నశింపని వారిగా తెలుసుకోగలిగిన వాడు యథాదృష్టిని కలిగిన వాడు. అంటే ఈ శరీరము నశించిపోతుందని తెలుసుకున్నవాడు, ఈ ఆత్మ గాని పరమాత్మ గాని ఎప్పటికీ నశించదని తెలుసుకున్నవాడు యథార్థమైన దృష్టిని కలిగిన వాడు, వాడినే మనము క్షేత్రజ్ఞుడు అంటాం అనమాట. 29వ శ్లోకం చదవండి ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నహీనస్తి ఆత్మానాత్మానం తతో యాతి పరాం గతిం. సర్వ ప్రాణులలో సమానముగా పరమాత్మగా ఉన్న భగవంతుడిని చూసేవారు తమ మనస్సుతో తమను తామే దిగజార్చుకోరు. తద్వారా వారు పరమపదమును చేరుకుంటారు కదా. ఎంత మంచి ఆ, అర్థం చెప్పండి ఈ యొక్క అనువాదంలో. సర్వ ప్రాణులు సమానంగా పరమాత్మ ఉన్న భగవంతుడు చూసేవారు, అంతేగాని కేవలం మనుషుల్లోనేనా? అసలు ఈ భావం గనక ఉంటే, ఈ జ్ఞానం గనక ఉంటే ఏ జీవికి హాని చేయరు కదా. అంటే సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ. అరే మనలో పరమాత్మ ఉన్నాడు, ఆ జీవులు కూడా పరమాత్మ ఉన్నాడు కదా, అటువంటి జీవుని మనం ఎలా చంపుతాము అనే జ్ఞానం ఉన్నవాడు తనను తాను దిగజార్చుకోడు. అవును కదా. అంటే సర్వజీవులని, అంటే హ్యుమానిటీ అంటారు. ఏంటి హ్యుమానిటీ అంటే? హ్యుమానిటీ ఈజ్ నథింగ్ బట్ వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. మానవత్వమైన ప్రతి జీవిని కూడా దయతో, ప్రేమతో, గౌరవం ఇచ్చినప్పుడే మన మనుషులు అవుతాం. అలా కాకుండా నేను మనిషిని అనే అహంకారంతోటి జీవులను చంపి ఆ జీవుల్ని ఆహారంగా తీసుకునేవాడు మానవుడు ఎలా అవుతాడు చెప్పండి? రాక్షసుడు అవుతాడు కదా. ఎవరు దిగజారిన వాడు అంటే అటువంటి వాడు దిగజారిన వాడు. అందుకని సర్వ ప్రాణుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని తెలుసుకునేవాడు తమను తాము దిగజార్చుకోరు. తద్వారా వారు పరమపదాన్ని చేరుకుంటారు. అంటే తద్వారా అతను భగవంతుని చేరుకుంటాడు. 30వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ ప్రభు. ప్రకృతైవ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తాధం న పశ్యతి. హరే కృష్ణ. సపశ్యతి. పశ్యతి. శరీరం యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే. దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏ పని చేయదు అని అర్థం చేసుకున్నవారు నిజముగా చూసినట్టు. ఈ భౌతిక ప్రకృతి ద్వారా దేహము చేస్తుంది ఏ పని అయినా కూడా. ఈ భౌతిక ప్రకృతి ద్వారా దేహమే, అంటే ఈ శరీరమే కర్మలు చేస్తుంది అనమాట. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నవాడు యథార్థి అంటారన్నమాట. అంటే నిజముగా చూసినట్టు వాడు. 31వ శ్లోకం చదవండి. హరే కృష్ణ హరే గురుజీ. హరే కృష్ణ. యదా యదా భూత ప్రదుద్భావమే కస్త మనుష్పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. సంపద్యతే తదా. ఓకే. సంపద్యతే తదా. విభిన్న వైవిధ్యములలో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దాని నుండే ఉద్భవించినవని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. జీవరాశులన్నీ కూడా ఒకే ప్రకృతిలో ఉన్నాయి. అవన్నీ కూడా దాని నుంచి ఉద్భవించని తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. బ్రహ్మజ్ఞానం అంటే, బ్రహ్మ అంటే ఏంటి? ఉత్తమమైనది. అంటే భగవంతుడి జ్ఞానాన్ని పొందుతారు. 32వ శ్లోకం చదువు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చేస్తాను. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కుంతితనుడా,
పరమాత్మ నాశనము లేనిది, అనాది అయినది, భౌతిక లక్షణములు లేవు ఏవీ లేనిది, దేహంలోని స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు, మరియు భౌతిక శక్తిచే ఏమాత్రము కలంకితము కాదు. ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నారు. అంటే పరమాత్మ ఏంటిది? నాశనము లేనిది, అలాగే అనాది అయినది, అలాగే భౌతిక లక్షణాలు ఏవి కూడా ఉండవు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఆ, కొంతమందికి అజ్ఞానం ఏమంటూ ఉంటారంటే, రాముడు మరణించాడు, కృష్ణుడు మరణించాడు, ఆ, రాముడు సముద్రంలోకి వెళ్ళిపోయాడు, ఆ, తర్వాత కృష్ణుడు బోయేవాడి బాణానికి వెళ్ళిపోయాడు అంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా చక్కగా నోట్ చేసుకోండి కావాలంటే, మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుని కర్మలు దివ్యమైనవి అని తెలుసుకోవాలి. వారు కేవలం లీలలు చేయడం కోసమే ఈ భూలోకానికి వస్తారు. మళ్ళీ వారు లీలలు అయిపోగానే అలా అంతర్ధానం అయిపోతారు. అంతర్ధానము డిజప్పీరెన్స్ అనమాట. 2 hours సినిమా థియేటర్లో సినిమా వంగానే ఇంకేం కనపడదు అక్కడ. అట్లాగే ఏంటంటే ఆ టైము, ఆ లీలల టైం అయిపోయిన తర్వాత వాళ్ళు అంతర్ధానం అయిపోతారు అనమాట. అందుకని పరమాత్మ ఇప్పుడు కూడా నాశనం లేనిది. అంటే రాముడు మరణించాడు, భగవంతుడు మరణించాడా? లేదు లేదు, నో, నాట్ అట్ ఆల్. అట్లాగా అనాది అయినది. ఇంతవరకు భగవంతుడి ఆదిని ఎవడు కనుక్కోలేదు. ఆది అంటే భగవంతుడి పుట్టుకుని ఎవరు కనుక్కోలేదు. బ్రహ్మ ఎలా జన్మించాడో మనకి భాగవతంలో చెప్పారు, శివుడు ఎలా జన్మించాడో మనకి భాగవతంలో చెప్పారు. కానీ భగవంతుడి యొక్క జన్మ గురించి భాగవతంలో కానీ ఎక్కడ కూడా లేదు, ఏ శాస్త్రంలో లేదు. అందుకే ఆయన ఎవరంటే, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అన్నారు. అందుకని ఎవరు ఆయన? ఈశ్వరుడు ఉత్తమైన వాడు, పరమః పరమాత్ముడు, ఆయనే భగవంతుడు, కృష్ణ కృష్ణుడే భగవంతుడు, కృష్ణుడే ఈశ్వరుడు. కృష్ణ అంటే పరమ ఆనందాన్ని ఇచ్చేవాడు. సచ్చిదానంద, సత్తు చిత్తు అంటే సనాతనమైనది, నిత్యమైనది, నిత్య ఆనందాన్ని ఇచ్చేవాడు. అనాదిరాది గోవింద సచ్చిదానంద విగ్రహ, అనాదిరాది గోవింద, ఆది లేదు అంతం లేనివాడు, ఆడే గోవిందుడు. సర్వకారణ కారకుడు, ఈశ్వరుడు ఆజ్ఞని చేయమని కూటదంటూ ఉంటారు. ఆ ఈశ్వరుడు ఎవరంటే భగవంతుడు. ఆయన ఈశ్వరుడు, ఆయనే సర్వీశ్వరుడు, ఆయనే యోగీశ్వరుడు అన్నమాట. అందుకని ఈ భౌతికమైన శక్తి చేత ఆయన ఏమాత్రం కలంకితం కాడు. కానీ మనం మాత్రం తప్పకుండా అవుతాం మనం. కానీ భగవంతుడికి మాత్రం ఎటువంటి భౌతికమైన శక్తి ద్వారా అయినా కలంకితము కాడు. ఈ లక్షణాలు, భౌతిక లక్షణాలు ఏవి కూడా ఉండవు ఆయన దగ్గర. కేవలం ఆయన దగ్గరే ఉంటాయి దివ్యమైన లక్షణాలే ఉంటాయి, దివ్యమైన లక్షణాలే ఉంటాయి. అందుకనే కదా ఆయన దివ్యత్వంతోనే కదా 16,108 భార్యలనైనా పోషించగలిగాడంటే దివ్యత్వం అన్నమాట. అది ఏమాత్రముడో భౌతికము కాదు, దివ్యమైనది. ఆ ద్వారకా నగరము కూడా దివ్యమైనదే. హరే కృష్ణ. 33వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను ప్రభు. చదవండి మాత. యదా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రా వస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. హరి బోల్. ఆకాశము అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగి ఉన్న వాటిచే కలంకితము కాదు. అదే విధముగా దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది శరీరం యొక్క గుణములచే ప్రభావితము కాదు. మనము ఆకాశాన్ని చూస్తామో, విమానం వెళ్తూ ఉంటుంది పైకి, మనం ఏమనుకుంటాం? ఆకాశంలో కలిసిపోయింది అనుకుంటాం. కానీ విమానం మళ్ళీ కూడా
ల్యాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కూడా మనం చేసుకోవాలంటే ఈ యొక్క భౌతికమైనటువంటి లక్షణాలు కానీ భౌతికమైన గుణాలు కానీ భగవంతుడికి అంటుకోవు అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు. దేహంలోని చైతన్యం అంతా వ్యాపించి ఉన్నా కూడా ఆత్మ మాత్రము శరీరం యొక్క గుణాలతో ప్రభావితం కాదు. కేవలం శరీరానికి ఉంటుంది ఈ గుణాలన్నీ కూడా. 34వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏ- యదా ప్రకాశయత్యేన యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. ఎలాగైతే ఒక సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపజేయునో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యముచే ప్రకాశింపచేయును. ఆత్మ లేదనుకోండి దేహానికి విలువ ఉందా? అసలు శరీరములో ఆత్మ లేకపోతే అసలు ఆత్మ పనిచేస్తుందా? ఇప్పుడు ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. 1,00,00,000 పెట్టి కారు కొన్నారు, కానీ ఆ కారు నడవాలంటే ఏం కావాలి? డ్రైవర్ కావాలి. పెట్రోల్ కావాలి ప్రభుజీ. ప్రభుజీ పెట్రోల్. ఇంకా చెప్పండి, చెప్పండి అందరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఇంకా చెప్పండి ఏం కావాలి? పెట్రోల్ కావాలా? డ్రైవర్ కావాలా? ఇంకేం కావాలి? డ్రైవర్ కావాలి. ప్రభుజీ ఆ, ఆ? డ్రైవర్ కావాలి గురుజీ. ముందు వాహనం కావాలి. ఆ, ఇప్పుడు అది చెప్పే. కారు ఉంది, ₹1,00,00,000 పెట్టి కారు కొన్నారు, అది కార్ రెడీ. కానీ కారు నడవాలంటే ఏం కావాలి? డ్రైవర్ కావాలి. ఇంధనం కావాలి ప్రభు. ఇంధనం కావాలి. ఓకే. ఇంధనం కావాలి, కారులో గాలి కావాలి, డ్రైవర్ కావాలి. ఇక్కడ ఒకటే స్ట్రైట్, ఒకటే ఆన్సర్ చెప్పాలి. ఏమండి ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కోడు పెట్రోల్ పోయించుకోడా? ఆ? ఇప్పుడు డ్రైవర్ కావాలి గురుజీ. ఇంకా చెప్పండి మన క్లాస్లో అందరూ పార్టిసిపేట్ చేయండి, ఒపీనియన్ తెలియచేయండి. తప్ప రైట్ అనుకో. డ్రైవింగ్ కావాలి ప్రభుజీ. డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ₹1,00,00,000 పెట్టి కావాలి కారు కొన్నప్పుడు ప్రభు అన్ని అనుకూలాలు చూసుకొని కొంటాడు కదా ప్రభు. అన్ని కావాలి, అన్ని అనుకూలాలు. ఇక్కడ స్టీరింగ్. స్టీరింగా? సో ₹1,00,00,000 పెట్టి కారు కొన్నారు అంటే అది చిన్న కారో పెద్ద కారో, కారుకి డ్రైవర్ కావాలి. డ్రైవర్ ఏమైనా దొరకకపోతే ఏం చేస్తాం మనం? కారుని అక్కడ వదిలేసి ఏం చేస్తాం? ఇంకొక వెహికల్ మాడుకుని వెళ్తాం. కరెక్టేనా? కరెక్టేనా కాదా? అవును ప్రభుజీ. కరెక్టే అవును ప్రభు. ప్రభుజీ. అలాగే ఈ శరీరానికి కూడా డ్రైవర్ ఎవరు? ఆత్మ. ఆత్మ. ఆ, మన ఆచార్యులు అలా పోల్చారు. మన శరీరాన్ని కారుతో పోల్చారు, ఆత్మని డ్రైవర్తో పోల్చారు. డ్రైవర్ లేకపోతే ఆ కారుకి విలువ లేదు. షోకేస్లో పెట్టుకున్న కొనుక్కుంది కారు. ఉన్నారు అలా కొంతమంది, పాప కారు కొనుక్కున్నారు, వాళ్ళ డ్రైవింగ్ రాదు. పోనీ డ్రైవర్ని పెట్టుకునే భయం, ₹1,00,00,000 ఏదో కారు గుద్దేస్తాడేమో. కారుని చూస్తూ ఉంటారు, వీళ్ళు వేరే కార్లు తిరుగుతూ ఉంటారు. కానీ ఉపయోగం చెప్పండి. అలాగే ఈ శరీరానికి కూడా ఆత్మలు కనుక లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు. అంటే ఏ విధంగా అయితే ఒక సూర్యుడు సమస్త సౌర కుటుంబానికి కూడా కాంతినిస్తున్నాడో ఈ ఒక్క ఆత్మ శరీరం మొత్తానికి కూడా మనకి చైతన్యాన్ని ఇస్తుంది. ఆ చైతన్యం ఉండబట్టే మనకి స్నేహము, ప్రేమ, కామము, లోభము ఇవన్నీ కూడా రకరకాలన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే ఈ ఒక్క చైతన్యము ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట మన శరీరానికి. అందుకనే చూడండి, ఎంత గొప్పవాడైనా కూడా చనిపోయిన తర్వాత ఆయన శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇంకా శరీరానికి విలువ ఏమని చెప్పండి?
అందరిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పంపించాల్సిందే. ఆ ఒక్క ఏమంటారు, అమ్మారు కానీ ఏమంటారు, ఉమ్, ఇదే, ఏమంటారు, శ్మశానాన్ని తీసుకెళ్తారనమాట. అందుకని ఇక్కడ ఈ ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేదు. ఈ ఆత్మ ద్వారానే శరీరానికి చైతన్యం వస్తుంది తెలుసుకోవాలి. అందుకని మనము శరీరం గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. ఎప్పుడు కూడా హెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, హెల్త్ హెల్త్ బాగుండాలి కాదంటలేదు. హెల్త్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. భగవంతుడి పట్ల కనుక మనసు పెడితే ఆ హెల్త్ కూడా భగవంతుడు సెట్ చేస్తాడు. అలాగని మందులు వేసుకోవద్దని కాదు దాని ఉద్దేశం. వేసుకుంటూ ఉంటాం, మన ప్రయత్నం చేస్తూ ఉంటాం, అంతేగాని దాన్ని భగవంతులు వేసి పూర్తిగా ఎప్పుడు హెల్త్ 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 తిండి 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 డైట్ డైట్ ఇలా చేసుకుంటే సరిపోదు అనమాట. కేవలము శరీరం గురించే కాకుండా ఆత్మ జ్ఞానం ఉండాలి. శరీరానికి శక్తినివ్వకుండా ఆత్మకి శక్తినిచ్చే ప్రయత్నం చేయాలి. ఆత్మకి శక్తిని ఇవ్వాలి. అందుకని డ్రైవర్ ఎంత మంచివాడైతే డ్రైవర్ని ఆ ఒక్క యజమాని ఎంత బాగా చూసుకుంటే వాడు మనకు తగ్గట్టుగా కారుని చక్కగా నడుపుకుంటూ తీసుకెళ్తాడు. స్పీడ్ బ్రేకర్ దగ్గర కుదపకుండా, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చక్కగా తీసుకెళ్తాడు. ఆ డ్రైవర్ని ఎవరైతే బాగా చూసుకుంటారో, అలాగే మనం కూడా ఆత్మని బాగా చూసుకోవాలి. ఆత్మకు శక్తిని ఇవ్వాలి. అప్పుడు ఆత్మ చక్కగా మన శరీరాన్ని బ్రహ్మాండంగా చూసుకుంటుందన్నమాట. ఆఖరి శ్లోకం 35వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్షేత్రజ్ఞయోరేవ మంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విద్యురా యాంతి తే పరం. జ్ఞాన చక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడి యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతిని తెలిసిన వారు పరమ పదమును చేరుకుంటారు. మళ్ళీ మీ అందరి ప్రశ్న, క్షేత్రం అంటే ఏమిటి? శరీరం ప్రభుజీ. దేహం ప్రభుజీ. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ ప్రభుజీ. ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ఈ ఈ యొక్క మనకి ఈ చాప్టర్ అంతా కూడా క్షేత్రజ్ఞుల గురించి మనకి ఎక్కువ వస్తుందన్నమాట. అంటే ఈ కన్క్లూజన్ ఏంటి అంటే, మనం ఈ చాప్టరు అంటే ఈ 13వ అధ్యాయం ఈరోజు సంపూర్ణం అయిపోయింది అనమాట. 13వ అధ్యాయం 14వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ 13వ అధ్యాయంలో మనకి కన్క్లూజన్ ఏమిటంటే చాలా చక్కగా చెప్పారు. దేహం గురించి, అలాగే ఆత్మ గురించి, అలాగే పరమాత్మ గురించి. ఈ మూడిటి గురించి మనకి సంపూర్ణమైన జ్ఞానం కావాలంటే 13వ అధ్యాయాన్ని చక్కగా అందరూ కూడా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఎవరైతే చదువుతారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆచరిస్తారో వీళ్ళందరూ కూడా భగవద్ధామం వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మూడింటిని తెలుసుకోవాలంటే మనకి ఎవరు కావాలి? గురువు కావాలి. గురువులు కావాలి. గురువు ద్వారా మనం తెలుసుకొని వారి యొక్క మార్గదర్శకత్వంతో మనం గనక సాధన చేస్తూ శిక్షణ పొందితే గనక తప్పకుండా దేహము, ఆత్మ, పరమాత్మ గురించి తెలుసుకొని భగవద్ధామం చేరడానికి ఇది దోహదపడుతుంది. ఇక్కడ భాష్యం ఎవరైనా చదవండి చక్కగా. అదే చెప్పారు, ఈ కన్క్లూజన్ ఇదేనమాట. అంటే చాలా వివరించారు, బట్ మీకు చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఒక్క చివరి భాష్యంలో ఏం చెప్పారంటే దేహము, అలాగే ఆత్మ, పరమాత్మ అనే మూడు అంశాల భేదాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంట. ఇదే ఈ 13వ అధ్యాయం యొక్క సారాంశము. ఈ అధ్యాయంలో మనం చూస్తే 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు వివరించిన మోక్ష విధానం సైతము ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. అంతటా వారు పరమగతిని పొందగలరు. చాలా క్లియర్గా చెప్పారు మనకి.
మనం 8వ శ్లోకం నుంచి 12 శ్లోకాలు 5 శ్లోకాలు కూడా అది చెప్పారు మనకి మోక్ష విధానము. ఏ విధంగా వస్తుంది మోక్షం మనం చెప్పుకున్నాం. అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వాడు, భగవంతుని తెలుసుకున్నవాడు, ఆ, ఈ కర్మలన్నీ కూడా దేహము చేస్తున్న ఆత్మ కాదు, ఈ కర్మలు ఆత్మకి అంటవు, కేవలం దేహానికి అంటుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా చాలా డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఈ రోజు జరిగిన క్లాసులో కన్క్లూజన్ ఏమిటంటే మనం చాలా క్లియర్గా కన్క్లూజన్ అంటే దేహము అంటే శరీరము, ఆత్మ, పరమాత్మ. అంటే శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, అలాగే వీటి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి కూడా మనం చాలా చక్కగా తెలుసుకున్నాము. జనరల్గా ఏంటంటే మనకి 2వ అధ్యాయంలో కూడా మనకి ఆత్మ అంటే ఏమిటి, మరి శరీరం అంటే ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఇంకా డెప్త్గా, ఇక్కడ ఇంకా లోతుగా, ఇంకా చాలా చక్కగా, ఇంకా పూర్తి వివరణతోటి ఇక్కడ మనం ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు కూడా ఇక్కడ మనం ఆ, అంటే ముఖ్యమైన విషయాలు, ఆ, అంటే భక్తికి అనుకూలంగా ఉండే విషయాలు కూడా మనం చాలా ఇక్కడ మనం తెలుసుకున్నాం. అంటే ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏమంటే, అంటే అక్కడ 2వ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అది గీతాసారం అంటారు. అంటే అది ఆ, ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆ, ఒక ప్రారంభమున మనిషి ఆ, భగవంతుడు తెలుసుకుంటం కోసం అది ఒక ప్రయత్నం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఆ, చాలా క్లియర్గా ఏమి ఇచ్చారంటే ఇది భక్తులకి, అంటే భక్తులు కావాలనుకున్న వాడు భక్తుడు ఏ విధంగా అవుతాడు, ఆ భక్తుడు ఏ విధంగా భక్తి చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరికి శరణాగతి పొందాలి, ఎవరి ద్వారా మనం శ్రవణం చేయాలి, ఇలా చేయటం వల్ల లాభం ఏమిటి, జ్ఞాని అంటే ఎవరు, అజ్ఞాని అంటే ఎవరు అనే విషయాలు మనం చాలా చక్కగా నిన్ను కూడా మనం చర్చించుకున్నాం ఈ యొక్క అధ్యాయంలో. చివరికి మనకి ఏమి కనుకరించారంటే మన శ్రీల ప్రభుపాద వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య అవర్ శ్రీల ప్రభుపాదులు ఏమి కనుకరించారు అంటే ఈ చాప్టర్లో శరీరం గురించి, ఆత్మ గురించి, అలాగే పరమాత్మ గురించి తెలుసుకున్నవాడు ఆ భేదాన్ని కూడా తెలుసుకోవాలి తప్పకుండా. అటువంటి వాడు తప్పకుండా భగవద్ధామాన్ని చేరుకుంటాడు. మరి ఎవరి ద్వారా తెలుసుకోవాలంటే ఒక ప్రామాణికమైన గురువు ద్వారా తెలుసుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఒక, అంటే మీకు ఎవరికైనా ఆ, చెప్పగలిగితే చెప్పండి. ఒక 2-3 ప్రశ్నలు మనము చర్చించుకుందాము. ఉం? ప్రస్తుత యుగమున భగవంతుడి తెలుసుకోవడం కోసం పద్ధతి ఏమిటి, ఎవరైనా చెప్తారా? అంటే మీ అందరికి అర్థం అంటే కలియుగములో భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలి? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. మహాత్ముల వన్ హరే సెకండ్ కృష్ణ. వన్ సెకండ్ ప్రవీణ్ ప్రభు మీరు చెప్పడానికి సిద్ధపడ్డారు, మీరు చెప్పండి. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ రోజు క్లాస్ లో ఫస్ట్ శ్లోకంలో చెప్పినట్టు ఆ, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని సంప్రదించి అతని ద్వారా గురు పరంపర ద్వారా వస్తున్న జ్ఞానాన్ని ఉం. నేర్చుకొని దానిని ఆచరించి ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని కృపతో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందవచ్చు గురుజీ. వెరీ గుడ్. చక్కగా ఒక సిస్టమేటిక్గా మీరు ఆన్సర్ చెప్పాలంటే నేను మీకు వినిపిస్తున్నాను. ప్రామాణికమైన గురువు నుంచి శ్రవణము చేయుట మరియు అతనికి సేవను గూర్చుట, భౌతిక స్థితి నుంచి ముక్తిని పొందుటకు యుగమునకు సూచించబడిన పద్ధతి. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రశ్న, జీవుని భౌతిక జీవన ప్రయాణమునందు మలుపు త్రిప్పు విషయం ఏమిటి? ఎప్పుడు భౌతికంగా ఉండే వ్యక్తి అతని లైఫ్ ఏ విధంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది చెప్పండి, అంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా చెప్పొచ్చు. ప్రభుజీ, ఆత్మకి దేహానికి గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అని అనుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఆ. అంటే ఏ కర్మలు చేయకపోయినా గానీ శ్రవణం ద్వారా ఇని అన్నారు కదా ప్రభుజీ. చెప్పండి చెప్పండి, బాగుంది, చెప్పండి మాతాజీ. అదే తను భౌతికంగా ఆధ్యాత్మికంగా ఏ కర్మలు చేయకపోయినా కానీ ఉమ్,
ఒక ఉమ్, ఉమ్, ఒక ఉమ్, గురువు, ఆధ్యాత్మిక గురువు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళ శ్రవణం ద్వారా తెలుసుకొని తన్ తెలుసుకోవటం మూలంగా ముందుకి వెళ్ళగలుగుతారు అని విన్నాను ప్రభుజీ. అంటే భగవంతుడి యొక్క తత్వ విజ్ఞానాన్ని కలిగిన మహాపురుషు సత్సాంగం నుంచి, అంటే ఎవరు, ప్రామాణికమైన గురువు నుంచి శ్రవణం వారు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా అతను జీవితంలో మలుపు తిరుగుతుంది. ఓకే. మీ అందరు చాలా చక్కగా చెప్తున్నారు, కానీ అది ఒక సిస్టమేటిక్ వేలో చెప్పడానికి ప్రయత్నించండి అంతే. మీరందరూ చాలా బాగా మాట్లాడతారు, బంధువులతో, స్నేహితులతో, ఇంట్లో వాళ్ళతో సూపర్ స్పీకర్స్ మీరందరూ కూడా. కానీ ఇక్కడ కూడా ఆ టాలెంట్ని ఇక్కడ ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఓకేనా? హరే కృష్ణ. ఇక్కడ మనం సూర్యుడికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. సూర్యుని యొక్క ఉపమానాన్ని వివరించమన్నారు. సూర్యుడికిను ఆత్మకి మనం ఏ విధంగా పోల్చాం చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్నాం క్లాస్లో మనం. ప్రభుజీ, అంటే సూర్యుడికి వచ్చే శక్తి భగవంతుడి నుండే వస్తున్నట్టు, లేదా ఈ ప్రపంచానికి వచ్చే వెలుతురు సూర్యుడి నుండి వస్తున్నట్టు ఏ విధంగా అయితే జరుగుతుందో, ఈ శరీరానికి కూడా జీవము, ప్రాణము ఆత్మ నుండి వస్తుందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. ఎస్. అంటే సూర్యుడి ద్వారా ఈ సమస్త, అంటే ఎవరైతే సూర్యమండలం మొత్తానికి కూడా కాంతి వస్తుందో, ఈ దేహానికి ఆత్మ ద్వారా చైతన్యం వస్తుంది. గుడ్, బాగా చెప్పారు. సో మొత్తానికి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంకోరికి అవకాశం ఉంది. ప్రభు అందరూ మీరు అన్నీ మీరే చెప్తున్నారు, ఒకసారి అవకాశం ఇవ్వకండి. ఎవరు చెప్పకపోతే మళ్ళీ మీరు చెప్తారు కానీ. సో ఈ యొక్క 13వ అధ్యాయం యొక్క కన్క్లూజన్ ఏమిటి, ఎవరైనా చెప్పండి. ఈ 13వ అధ్యాయం దేహము సారాంశం ఏమిటి? దేహము, ఆత్మ, పరమాత్మ ఆ, అన్ అన్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడి ధామానికి చేరుకుంటారు అనేది విషయం గురించి ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. చాలా బాగా చెప్పారు, బాగా క్లాస్లో రెస్పాండ్ అవుతున్నారు, మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్, గుడ్. సో మరి ఈరోజు జరిగిన క్లాస్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు జరిగిన క్లాస్ గురించి మీరు ఏం తెలుసుకున్నారు అనే దాని గురించి కూడా మీరు చక్కగా చెప్పవచ్చు. హరే కృష్ణ. ప్రామాణికంగా తీసుకొని ఓకే. గురువు ప్రామాణికంగా తీసుకొని గురువు ద్వారా మనం భగవంతుడిని చేరవచ్చు, భక్తిలో ముందుకు వెళ్ళవచ్చు. పూర్తిగా గురువుకి శరణాగతి చెందితే మనం కృష్ణుడికి కూడా, కృష్ణ భక్తిలో కూడా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి తెలుసుకున్నప్పుడు. ఓకే, వెరీ గుడ్ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా? భగవంతుని తెలుసుకోనగలము మరియు క్రమంగా జనన మరణ చక్రం నుండి కూడా దాటగలము. ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు. ప్రామాణికమైన గురువు దగ్గర నుండి శ్రవణం చేస్తూ, శరణాగతి చేస్తూ జ్ఞానం పొందాలి. ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపజేయను, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరముని ప్రకాశింపజేయను. శరీరానికి ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువే లేదు. ఆత్మ ద్వారానే శరీరానికి చైతన్యం కలిగి ఉంటుంది. ప్రభుజీ, శరీరం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఎలా తెలుసుకున్న వారే భగవద్ధామానికి వెళ్తారు. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. కలియుగంలో భగవంతుని ఎలా తెలుసుకోవాలనేది ఈరోజు క్లాస్ జరిగింది ప్రభుజీ. ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా మనము భగవంతుడి జ్ఞానం గురించి శ్రవణం చేయాలని చెప్పారు ప్రభుజీ. ఆ ఆధ్యాత్మిక ఆచార్యుడికి సేవ చేసి ఏ యుగానికైతే ఆ యుగానికి తగ్గట్లు దాని యొక్క భగవంతుని పొందే మార్గాన్ని అనుసరించి
భగవద్భక్తిలో ముందుకెళ్ళాలని చెప్పారు ప్రభుజీ. ఇంకొకటి చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రభుజీ, నాశనమయ్యే శరీరంలో నాశనం అవ్వని ఆత్మని పరమాత్మని ఎవడైతే చూస్తాడో వాడే అన్ని ఎరిగిన వాడనేది ఈరోజు శ్లోకంలో ఒకటి తెలుసుకున్నాను ప్రభుజీ. అది చాలా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి విభిన్న శరీరాలు కలిగిన జీవులు ఒకే ప్రకృతిలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ ఒకే ప్రకృతిలో విభిన్న రకాలు గల జీవులు అన్ని అదే ప్రకృతి నుండి ఉద్భవిస్తున్నాయని తెలుసుకున్నవాడు సర్వజీవుల పట్ల దయ, సర్వత్రా సమదర్శన అనే భావాన్ని పొందుతాడు. ఆ భావాన్ని పొందటం బ్రహ్మస్థితిని పొందటమే అనేది, బ్రహ్మభూత స్థితిని పొందటం అనేది ఈరోజు చెప్పారు ప్రభుజీ. లాస్ట్ గా ప్రభుజీ ఆకాశాన్ని ఇప్పుడు సపోజ్ ప్రభుజీ తెలుగులో ఒక సామెత ఉంది, ఆకాశంలో ఎవరన్నా ఉమ్మివేస్తే ఆకాశంకి ఎటువంటి మలినం అంటది. అదే విధంగా ఈ భౌతిక ప్రకృతికి చెందిన ఈ దేహంలో ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన పరమాత్మ అంతైన మన జీవాత్మ ఉన్నా కూడా వాటి కర్మలకి ఇటువంటి మలినం అనేది మన ఆత్మ అనేది అవ్వదు ప్రభుజీ, అది ఎన్ని దేహాలు మారుతున్నప్పటికీ. బట్ కానీ ఆత్మ, పరమాత్మ, దేహము ఈ మూడిటి గురించి యొక్క జ్ఞానము పొందటమే ఈ 13 అధ్యాయం యొక్క సారాంశం అని ఈరోజు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, చాలా బాగా చెప్పారు. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ రామ హరే హరే కృష్ణ రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే రామ హరే రామ కృష్ణ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ పరమాత్మనే నమః. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాదికి సద్గురుదేవుకి జై. హరి హరి. హరే కృష్ణ గురుజీ దండ ప్రణామం. హరే కృష్ణ తల్లి, దండ ప్రణామం తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కృష్ణ తల్లి, దండ ప్రణామం తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. కృష్ణ మాత దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ.